హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. నేను రవికుమార్. అమరావతి అనంతనేని సిరీస్లో నేను చేస్తున్న రెండవ వీడియో ఇది. రేపు అమరావతిలో ఒక చిరస్మరణీయ ఘట్టానికి తెరలేవనుంది. అదేమిటంటే అమరావతి నిర్మాణాన్ని పర్యవేక్షించే అమరావతి నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్న విధంగా ఆ ప్రణాళిక ప్రకారం ప్రపంచ స్థాయి అగ్రశ్రేణి రాజధానుల్లో ఒకటిగా రూపొందించాల్సిన బాధ్యతను తలకెత్తుకున్న ఏపీసీఆర్డీఏ, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాధికార అభివృద్ధి సంస్థ, ఈ ఏపీసీఆర్డీఏ కార్యాలయం ప్రధాన కార్యాలయం ఇప్పటివరకు విజయవాడలో ఉన్న ఏపీసీఆర్డీఏ ప్రధాన కార్యాలయం ఇప్పుడు రేపు పొద్దున అంటే సోమవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అమరావతిలోని లింగాయపాలెంలో సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద ప్రారంభోత్సవాన్ని జరుపుకోనుంది. ఇది మామూలు భవనం కాదు. ఎందుకంటే వెలగపూడిలో నిర్మించిన సచివాలయం, నేలపాడులో నిర్మించిన రాష్ట్ర హైకోర్టు తర్వాత అమరావతిలో రాష్ట్ర రాజధానిలో నిర్మితమవుతున్న మూడవ భారీ భవంతి ఇది. అయితే దీనికి ఇతర ప్రత్యేకతలు కొన్ని ఉన్నాయి. ఇది G+7 అంటే గ్రౌండ్ ప్లస్ 7 అంతస్తులతో నిర్మితమవుతోంది. 2017లో ప్రారంభమైన ఈ కార్యాలయం పడుతూ లేస్తూ ఆఖరికి ఎలా పూర్తయి రేపు ప్రారంభోత్సవం జరుపుకోనుంది. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇప్పటి వరకు విజయవాడ నుంచే అమరావతి రాజధాని నిర్మాణ కార్యకలాపాలను పర్యవేక్షించడంతో ఎదురైన సాధక బాధకాలను అధికారుల పర్యవేక్షణకు లేక అమరావతి రాజధాని రైతులు సిఆర్డీఏ కార్యాలయానికి వెళ్ళి తమ సమస్యల మీద చర్చించేందుకు లేదా ఈ పనుల పర్యవేక్షణకు సంబంధించిన కార్యకలాపాలన్నింటిలోనూ ఇప్పటివరకు విజయవాడ కేంద్రంగా ఉండడంతో ఏపీసీఆర్డీఏ ప్రధాన కార్యాలయం అక్కడ ఉండడంతో కొంత ఇబ్బంది, కొంత కాలహరణలు జరిగాయి. ఇప్పుడు రేపు పొద్దున ప్రారంభం కాబోతున్న ఈ ఏపీసీఆర్డీఏ కార్యాలయం అమరావతితో ఆ ఇబ్బందులను తొలగిపోనున్నాయి. ఎందుకంటే ఏపీసీఆర్డీఏ అమరావతి అభివృద్ధి సంస్థ ఏడీసీ ఈ రెండు ప్రధానమైనవి. రాజధాని నిర్మాణ కార్యకలాపాలు పర్యవేక్షించడంలో ఈ రెండు శాఖల అధికారులు ఇకపై పూర్తిగా అమరావతిలోనే ఉండనున్నారు. అంటే విజయవాడ నుంచి ఇప్పటివరకు పర్యవేక్షించిన వీరు రాజధాని కార్యకలాపాలను ఇక నుంచి అమరావతిలో ఉండే పర్యవేక్షిస్తున్నారు. ఇది ఆటోమేటిక్గానే రాజధాని నిర్మాణ పనులను మరింత త్వరితంగా, మరింత వేగంగా, మరింత నాణ్యంగా చేయడంలో తోడ్పడుతుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే ఈ భవనానికి ఇది ఒకటేనా ప్రత్యేకత అంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇది పూర్తి పర్యావరణ హితమైనది. గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ పొందింది. అంటే పర్యావరణానికి పెద్దగా హాని కలిగించని విధంగా పర్యావరణానుకూల విధానాలతో ఆ నిర్మాణ పద్ధతుల్లో రూపొందిన ఈ భవనం అమరావతిలో త్వరలో నిర్మితం కానున్న ఇతర భవనాలకు కూడా దిక్సూచిగా నిలవనుంది. ఈ భవనాన్ని అమరావతిలో ఇంగ్లీష్ అక్షరం ఏ సూచించే ఎలివేషన్తో రూపొందించారు. ఇప్పుడు మీకు చూపిస్తాను చిన్న వీడియో ఒకటి. దాంట్లో మీకు అర్థమవుతుంది అమరావతి నగరాన్ని పర్యవేక్షించే ఏపీసీఆర్డీఏ ప్రధాన కార్యాలయం రేపు ప్రారంభం కాబోతున్న ప్రధాన కార్యాలయం ఎలా ఉండబోతుందో అన్నది. ఈ భవనం చూశారు కదా. ఈ భవనం ఏదో గ్రాఫిక్ కాదు, కొంతమంది ఆరోపిస్తున్నట్టుగా మాయాజాలం కాదు. పూర్తిగా నేల మీద నిర్మితమై మన కళ్ళ ఎదుట సాక్షాత్కరిస్తున్న భవనం. ఇది 4.32 ఎకరాల్లో G+7తో నిర్మితమవుతున్న ఈ భవనం మొత్తం చదరపు విస్తీర్ణం అంటే బిల్టప్ ఏరియా 2.42 లక్షల అడుగులు. ఇదిలో త్వరలో అంటే రేపు పొద్దున ప్రారంభమైన తర్వాత మొదట్లో ఏపీసీఆర్డీఏ, తర్వాత ఏడీసీ, మున్సిపల్ మంత్రి నారాయణ గారి కార్యాలయం, తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన మొత్తాన్ని పర్యవేక్షించే CDMA ఈ కార్యాలయాలన్నీ కూడా కొలువుతీరనున్నాయి. వీటితో పాటు ఇదే ప్రాంగణంలో నిర్మించిన మరో 4 అనుబంధ షెడ్లలో మీకు చూపించిన వీడియోలో కొంచెం ముందు బిల్డింగ్కు ముందు తూర్పు వైపు ఉన్నాయి 4 భవనాలు. ఈ 4 భవనాల్లో MAUD అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన అన్ని కార్యాలయాలు, హడ్కో,
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, ఏపీ రెరా, టీటీసీపీ, మెప్మా తదితర సంస్థలన్నీ కూడా కొలువుదీరను ఉన్నాయి. అంటే ఈ ఒక్క భవనం పూర్తయితే దాదాపు రాష్ట్ర పురపాలక వ్యవహారాలకు సంబంధించిన సకల కార్యకలాపాలు, దాని అనుబంధ సంస్థల కార్యకలాపాలు అన్నీ కూడా అమరావతి నుంచే మొదలవుతాయి అన్నమాట. అక్కడి నుంచే జరుగుతాయి. ఇప్పటివరకు అక్కడొకటి ఇక్కడొకటి చెట్టుకొకటి పుట్టకొకటి అన్నట్టుగా ఉన్న మున్సిపల్ శాఖ కార్యాలయాలన్నీ, దాని అనుబంధ విభాగాలన్నీ కూడా ఒకే చోట చేరనున్నాయి. ఇది ఆ రాష్ట్ర ఉద్యోగులకే కాకుండా వివిధ పనుల మీద ఈ కార్యాలయం సందర్శించాల్సిన ప్రజలకు కూడా ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది. తర్వాత దీని ప్రాజెక్ట్ వ్యయం మొత్తం 257 కోట్లు. నిర్మాణ వ్యయం ఎందుకు పెరిగింది అంటే దానికి 2017లో మొదలైనప్పటికీ చివరి దశలో అంటే పూర్తి కావాల్సిన సమయంలో సుమారు 5 ఏళ్ల పాటు 2019-24 మధ్య దీన్ని అట్లా వదిలేయడంతో అప్పటికి ప్రభుత్వం నిర్మాణ వ్యయం పెరిగి ఇప్పుడు అది 257 కోట్లకు పెరిగింది అని చెప్తున్నారు. ఇది ఒకంత ఎక్కువే అనిపిస్తుంది. అయితే చేయగలిగింది ఏమీ లేదని, రాష్ట్ర రాజధాని నిర్మాణాన్ని పరుగులు పెట్టించాలంటే ఈ భవన నిర్మాణం పూర్తి చేయడం అత్యవసరం కాబట్టి దీనిని ఇట్లా చకచక పూర్తి చేయించామని అధికారులు చెబుతున్నారు. అంతా బాగానే ఉంది. ఈ కార్యాలయం భవనం చూశారు కదా ఇందాక, బాగుంది, భారీగా ఉంది. అత్యధునాతన వసతులతో ప్రపంచ శ్రేణి నగరాల్లో కనిపించే వంటి కార్పొరేట్ కార్యాలయం తలదన్నేలా ఈ కార్యాలయం ఉంది. అయితే ఇది ఒక్కటే లోటు. ఇప్పటి వరకు అమరావతిలో జరిగిన అన్ని కార్యక్రమాలకు, ఇట్లాంటి అధికారిక కార్యకలాపాలన్నిటికీ కూడా రాజధానికి భూములు ఇచ్చిన రైతులను పదే పదే త్యాగధనులను పేర్కొంటూ వారిని ప్రశంసించే, వేణోళ్ళ కొనియాడే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ కార్యక్రమానికి మాత్రం, అంటే ఈ ఏపీసీఆర్డీఏ ప్రధాన కార్యాలయం ప్రారంభానికి మాత్రం రాజధాని రైతులను గతంలో మాదిరిగా సముచిత రీతిని ఆహ్వానించలేదన్నది రాజధాని రైతులకు అసహనాన్ని కలిగిస్తోంది. ఎందుకు ఇలా జరిగిందో తెలియదు. ఈ కార్యాలయ నిర్ణయం ప్రారంభం అవటం చాలా ఆనందకరమే అయినప్పటికీ దీనికి తమను గతంలో మాదిరిగా గుర్తించకుండా తమను చిన్నచూపు చూస్తున్నారని రాజధాని రైతులు అభిప్రాయపడుతున్నారు. సరే, ఈ విషయం అలా ఉంచితే ఇప్పుడు సోమవారం ఉదయం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ ఏపీసీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం రాజధాని నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తుందని, మనందరి ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి నగరం రూపుదిద్దుకునేలా ఇతోధికంగా కృషి చేస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.